ఉత్తరాఖండ్లో ఒక ఘోర రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది. ప్రముఖ పుణ్యక్షేత్రం ఋషికేశ్లోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉజ్జయిని ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. సోమవారం రాత్రి వేళ రైలును షంటింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. స్టేషన్ లోపల లూప్ లైన్ మార్చుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో నియంత్రణ కోల్పోయినటువంటి రైలు లూప్ లైన్ చివరి భాగంలో ఉన్న బఫర్ గోడను బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్రమైన కుదుపునకు రైలుకు చెందినటువంటి 3 బోగీలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగాయి. ఒక బోగీలో విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనైన ఇక పూర్తిగా వంగిపోయినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే ఈ ప్రమాద సమయంలో రైల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రమాదం తప్పింది. ఇక ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఉజ్జయిని బయలుదేరాల్సినటువంటి ఈ రైలును యార్డ్లో మెయింటెనెన్స్ కోసం తరలిస్తుండగా బ్రేక్ ఫెయిల్యూర్ అవ్వడం లేదా లోకో పైలట్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చంటూ కూడా ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో ఖండ్గావ్ రైల్వే లైన్ పరిధిలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్నటువంటి వెంటనే రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్ అలాగే జీఆర్పీ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. రైల్వే ట్రాక్ను పునరుద్ధరించేందుకు ఇంజనీరింగ్ బృందాలు కూడా మరమ్మత్తు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాయి.